నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ సౌజన్యంతో మెడికల్ కేర్ యూనిట్ వాహనాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి పెమ్మసాని. మంగళగిరిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. డిఎస్సిపై చర్చకు సిద్ధమని జగన్కు సవాల్ విసిరిన మంత్రి లోకేష్. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ల అధ్యయనంపై వివరాల సేకరణ, వినతులను ప్రభుత్వానికి నెల రోజుల్లో అందజేస్తామన్న కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా. గత 5 ఏళ్లలో వైసీపీ అరాచక పాలన, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని కూటమి నేతల ఆరోపణ. హెచ్డిఎఫ్సి బ్యాంక్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన మెడికల్ కేర్ యూనిట్ వాహనాన్ని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ రాంకీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 6 సిబ్బంది, 14 రకాల టెస్టులతో 57 రకాల బేసిక్ మెడిసిన్స్ ఈ వాహనంలో అందుబాటులో ఉంటాయన్నారు. గ్రామ స్థాయిలో ఉండే పేదవారి కోసం ఈ మెడికల్ కేర్ యూనిట్ వాహనం నెలలో 20 గ్రామాలను కవర్ చేస్తూ 22 రోజుల పాటు పనిచేస్తుందన్నారు. గత సంవత్సరం సిఎస్ఆర్ నిధులు తెచ్చి 2 వాహనాలు తెచ్చామని, ఈ మధ్య మరొక వాహనాన్ని కూడా తెచ్చామన్నారు. హెచ్డిఎఫ్సి వారిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి 50 లక్షల రూపాయలు అడిగితే ఇప్పటికే 30 లక్షలు ఇచ్చారని అన్నారు. పేదల సేవే పరమావధిగా పనిచేస్తున్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ యాజమాన్యాన్ని, రామ్కీ ఫౌండేషన్ అధినేతను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అస్తోష్ శ్రీవాస్తవ, జిల్లా వైద్యాధికారిణి విజయలక్ష్మి, తాళ్ల వెంకటేష్ యాదవ్, చెరుకూరి తిరుపతిరావు, గాదే వెంకటేశ్వరరావు, హాళహరి తదితరులు పాల్గొన్నారు. 14 టెస్టులు, బేసిక్ మెడిసిన్స్ ఒక 57, అంటే బీపీకి, షుగర్కి, పెయిన్కి ఇట్లా ఉండే ఒక 57 టెస్ట్, ఒక 6 ఒక డాక్టరు, నర్సు, ఫార్మసిస్టు ఉండే విధంగా బేసిక్ స్క్రీనింగు, బేసిక్ ఎడ్యుకేషన్ చేసే విధంగా మొబైల్ యూనిట్స్ని రన్ చేస్తూ ఉన్నాం. మనం లాస్ట్ టైం గెయిల్ ద్వారా 2 మొబైల్ యూనిట్స్ని తీసుకొచ్చాం. యావరేజ్ కాస్ట్ వచ్చేటప్పటికి ఇవి మేనేజ్ చేయడానికి ఎనీవేర్ ఫ్రమ్ 30 to 40 lakhs per year అవుతుంది. 1 year మనం ఆ 2 యూనిట్స్ రన్ చేసాం. అయితే ఒక 1 monthలో నుంచి అవి తిరగటం లేదు, ఎందుకంటే వాళ్ళ టెండర్ అంతా ఎక్స్పైర్ అయింది. మళ్ళీ ఆ 2 యూనిట్స్ని కూడా తీసుకురావాలి. ఈలోపు హెచ్డిఎఫ్సి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వీళ్ళు కూడా సేమ్ అలాంటిదే ఒక యూనిట్ ఇచ్చారు మనకి. హెచ్డిఎఫ్సి వారికి ధన్యవాదాలు, పవన్ గారికి, వీళ్ళందరికీ. అదేవిధంగా దీన్ని రామ్కీ వాళ్ళు దీన్ని మొత్తాన్ని తీసుకొని మేనేజ్ చేస్తూ ఉన్నారు. వారు కూడా చక్కగా చేయాలని ఆశిస్తూ, లాస్ట్ ఇయర్ కూడా మనం గుంటూరు జనరల్ హాస్పిటల్కి ఆప్థాల్మాలజీ యూనిట్ మొత్తం సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా చేశాము. ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేశాము, సార్ ద్వారానే ఇనాగ్రేట్ చేయించాము. అదేవిధంగా ఈ ఇయర్ కూడా మళ్ళీ స్టార్ట్ చేశాము. సో దిస్ ఈజ్ ఓన్లీ ద బిగినింగ్ అనమాట. ఇంకా ఇది ఫస్ట్ క్వార్టర్లోనే ఇలా ఉంది. ఇది యాజ్ సార్ వాజ్ టెల్లింగ్, ఆల్మోస్ట్ 1000 పేషెంట్స్ వరకు ఎవ్రీ మంత్ కవర్ చేస్తారు. ఖర్చు పక్కన పెట్టినా కూడా మోర్ ఇంపార్టెంట్ 1000 మంది పేషెంట్స్, 1000 మంది ప్రజలకైతే ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాము. మెగా డిఎస్సిపై అనుమానాలు ఉంటే ఇక్కడే సమాధానం చెప్పేందుకు తాను సిద్ధమని మంత్రి నారా లోకేష్ మాజీ సీఎం జగన్కు సవాల్ విసిరారు. మంగళగిరి నియోజకవర్గంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసానితో కలిసి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడారు. జగన్ ఎన్ని జన్మలు ఎత్తినా డిఎస్సి నియామకాలను ఆపలేరన్నారు. ఒక్క డిఎస్సి అయినా నిర్వహించి ఉంటే హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్లు అర్థమవుతాయని మంత్రి లోకేష్ తెలిపారు. మహిళలను గౌరవించిన ఏకైక పార్టీ వైసీపీ అని మండిపడ్డారు. బెంగళూరులో కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో నివసిస్తే వాస్తవాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఆయన సొంత నియోజకవర్గంలో నివసించారు. ఆయన చూస్తే బెంత అహే అని పేరు పెట్టారు. అంటే బెంగళూరులో ఉంటాడు, తాడేపల్లిలో ఒకరోజు, హైదరాబాద్లో మిగిలిన రోజు. అలా ఉంటే వాస్తవాలు ఎటు తెలుస్తుంది? రాండి, ఫీల్డ్లో తిరగండి, వాస్తవాలు తెలుసుకోండి. ఎక్కడైనా అరకొర తప్పులుంటే తెలియజేయండి, సరిదిద్దడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. జగన్ ఎన్ని జనంలో ఎత్తినా డిఎస్సిని ఆపలేడు రాబోయ్. ఎందుకంటే పారదర్శకంగా నేను నడిపించా. గతంలో పడిన కేసులని తీసుకుని ఏ ఇంజిన్లో పెట్టి ఏ కారణాల వల్ల కేసు పడినాయి, సబర్బాల్ జడ్జిమెంట్, హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటి, ఎందుకంటే వెరీ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అని నేను ముందర నేర్చుకుని స్టడీ చేసి పర్ఫెక్ట్ నోటిఫికేషన్ వేసి
భారతదేశ చరిత్రలోనే ఎక్కడి జరగని విధంగా మేము నోటిఫికేషన్ చేశాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 1100 కోట్ల రూపాయలతోటి కంప్లీట్గా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కేబులింగ్ సిస్టమ్ తీసుకురావటం కానీ, ఎందుకంటే ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు మీరు చూస్తే చాలా సిటీలో స్టార్ట్ అవుతాయి పనులు, రోడ్లన్నీ పగలగొట్టి పెడతారు. అలా కాకుండా ఎండ్ టు ఎండ్ తీసుకొని డ్రైనేజీలు అయిపోయిన వెంటనే మళ్ళీ రోడ్లు వేసే విధానం. ఇప్పుడు తర్వాత మేము వెళ్ళబోతున్నటువంటి ఒక మహాప్రస్థానం హైదరాబాద్లో ఉంది. మహాప్రస్థానం అనేది మంచిది ఒకటి, అలాంటిది ఈరోజు మంగళగిరిలో ఒక మోడల్గా చేస్తూ ఉన్నారు. మంచి లైబ్రరీ కట్టిస్తున్నారు. ఒక 100 బెడ్ హాస్పిటల్ నిర్మాణం జరుగుతూ ఉంది ఈ రోజున. ఇలా అనేక దాదాపుగా ప్రతి గ్రామంలో కమ్యూనిటీ హాల్స్ కడుతూ ఉన్నారు. గ్రామాల్లో రోడ్లు వేస్తూ ఉన్నారు. ఇటువంటి అభివృద్ధి మంగళగిరి ప్రాంతానికి నాకు తెలిసి మంగళగిరి ఆవిర్భవించిన తర్వాత ఎప్పటి వరకు జరగలేదు. కాబట్టి అందుకే ఇక్కడ ప్రతిపక్షం కూడా లేని విధంగా తయారైనటువంటి నియోజకవర్గం. కాబట్టి మంగళగిరి ప్రజలు కూడా అందరూ అర్థం చేసుకొని ఎవరైతే వారి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారో వాళ్ళకి సంపూర్ణ మద్దతు నిరంతరం ప్రకటించాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి అవహేళన చేశారని టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు మండిపడ్డారు. అరండల్పేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పిల్లి మాణిక్యరావు, జనసేన జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు మాట్లాడారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అరాచకం రాజ్యమేలిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు సుపరిపాలన అందించడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడంతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు. అందుకే గురువారం ఏటుకూరు రోడ్లోని సత్యసాయి మందిరంలో విజయోత్సవ సభ జరుగుతుందన్నారు. ఆ సభలో 2 ఏళ్ల పాటు ప్రజలకు అందించిన పథకాల గురించి నేతలు వివరించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ విజయోత్సవ సభకు విచ్చేసి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఒక్క మాట చెప్తా, నేను జగన్మోహన్ రెడ్డి విష ప్రచారాన్ని సాగనీయం. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేయడానికి అవకాశం లేకుండా చేస్తాం. ఇదే పద్ధతిలో ప్రజలు ఎప్పుడూ సుఖంతో సంతోషంతో ఉండేటట్టు ఈ పాలన కొనసాగుతుందని సందర్భంగా తెలియజేస్తూ, రేపు కూటమి ఆధ్వర్యంలో సభ జరుగుతూ ఉంది, దానికి తరలి రావాలని చెప్పేసి కోరుతూ, అందుకని ఒకసారి ఒళ్ళు దగ్గర పెట్టుకుని అందరూ కూడా ఉండండి. మీరు ప్రజాస్వామ్యతంగా రండి. ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు కూడా పాల్పంచుకోండి. ఒక ప్రతిపక్ష పత్రంలో మీరు సలహాలు ఇవ్వండి, స్వీకరిస్తాం. అంతేగాని ఇలాంటి పిచ్చి చేష్టలు చేస్తే రియాక్షన్ చాలా సీరియస్గా ఉంటుందని చెప్పేసి ఒకసారి తెలియజేస్తూ, మరొకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని ఇలాంటి పిచ్చి వాళ్ళని ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టండి అని చెప్పి తెలియజేసుకుంటూ, మరొకసారి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కూటమి అభిమానులందరూ కూడా రేపటి సభకు పెద్ద ఎత్తున తరలివచ్చి మీ సంఘీభావాన్ని తెలియజేసి మున్ముందు రాబోయేటటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా మీ సపోర్టు ఈ రకంగా ఉంటుందని చెప్పేసి ప్రతిపక్ష హోదాలని ఆ ప్రతిపక్షానికి తెలియపరచాలని చెప్పేసి కోరుకుంటూ సెలవుకుంటాను. జై హింద్, జై జనసేన. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై అధ్యయనానికి ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా గుంటూరు వచ్చారు. కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో వివిధ బీసీ ప్రజా సంఘాల నుంచి బీసీ రిజర్వేషన్లపై అధ్యయనంకు ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ వినతులు స్వీకరించారు. కేసన శంకర్రావు, అంగిరేకుల వరప్రసాద్, ఇతర బీసీ నాయకులు కమిషన్ చైర్మన్ ను కలిసి బీసీ రిజర్వేషన్పై తమ అభిప్రాయాలను వెల్లడించారు. సమగ్ర జనగణనతో పాటు బీసీ కులగణనను కూడా నిర్వహించాలని, అప్పటి వరకు ఈ కమిషన్ను కొనసాగించేలా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని వారు సూచించారు. రిజర్వేషన్లో 50% సీలింగ్ ను కేంద్రం ఎత్తివేస్తే తప్ప బీసీ రిజర్వేషన్ అమలు సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఈ దేశంలో మరి అనగారిన బలహీన బడుగు వర్గాలు అత్యధిక సంఖ్యాకులైనటువంటి వారు ఈ రోజున మరి వారికి సరైనటువంటి సమస్త రంగాల్లో కూడా సరిగా న్యాయం జరగట్లేదు. అదేవిధంగా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారు. అతి తక్కువ జనాభా కలిగిన కొన్ని కులాలు ఉన్నాయి. ఆ కులాలకు ఇంతవరకు స్థానిక సంస్థల్లో కానీ చట్టసభల్లో కానీ ఎక్కడ కూడా ప్రాధాన్యత లేనటువంటి పరిస్థితులు కూడా మనందరికి కూడా తెలుసు. ఇవి అందరికి కూడా పరిపూర్ణంగా న్యాయం జరగాలి అంటే మరి శాస్త్రీయంగా జనగణనతో పాటు సమగ్ర కులగణన చేసి వారి వారి జనాభా దామాషా ప్రకారంగా రిజర్వేషన్ సౌకర్యం కల్పించిన రోజునే ఆ వర్గాలన్నింటి కూడా సముచితమైనటువంటి న్యాయం జరిగిద్దనేటువంటి విషయం మీద కమిషనర్ గారికి తెలియజేశాం. ఏదో మొక్కుబడిగా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నియమించినటువంటి ఈ బీసీ డెడికేటెడ్ కమిషన్ని ఏప్రిల్ వరకు పొడిగించడం ద్వారా 2027 జనాభా లెక్కలన్నీ కూడా దాని మీద కూడా అధ్యయనం చేసిన తర్వాత పరిపూర్ణమైనటువంటి నివేదికని ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వటం, రాష్ట్ర ప్రభుత్వం దాన్ని వార్డు గ్రామ సచివాలయాల్లో దాని మీద అభ్యంతరాలను తెలియపరిచే విధంగా మరి
చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అమెరికా అనేక మంది భారతీయులను అంతం చేస్తున్నా ప్రధాని నరేంద్ర మోడీ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు జంగాల అజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తపేటలోని మల్లెలింగం భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జంగాల అజయ్ కుమార్ మాట్లాడారు. కాక్రోచ్ జనతా పార్టీని చూసి కేంద్రానికి భయం పట్టుకుందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ జాబితా సర్వేపై అనేక అనుమానాలు కలుగుతున్నాయన్నారు. నిష్పక్షపాతంగా సర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ పాల్గొన్నారు. సున్నితంగా ప్రజల్లోకి వెళ్లిపోయి పేరుతోటి అర్హత ఉన్నటువంటి వాళ్ళందరినీ తొలగించి వాళ్ళకి ఎన్డీఏకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ ఉంచి లక్షలాది ఓట్లు తొలగించడం అంటే ఇది ఎంత దారుణమైనటువంటి పని. పశ్చిమ బెంగాల్లో 70 లక్షల ఓట్లు తొలగించారు. అలాగే మద్రాసులో 40 లక్షల ఓట్లు తొలగించారు. కేరళలో 60 లక్షల ఓట్లు తొలగించారు. ఇలా తొలగించుకుంటూ పోతే ఈ దేశంలో ఏకపార్టీ కొనసాగించాలనేటటువంటి దురుద్దేశంతో జరుగుతుంది తప్ప ఇది కరెక్ట్ కాదు. మాజీ సైనికుడు కృపారావుపై అక్రమ కేసు పెట్టి వేధించిన ఎక్సైజ్ అధికారులు క్షమాపణ చెప్పారని అరండల్పేట ప్రొహిబిషన్ ఎక్సైజ్ కార్యాలయం వద్ద మాజీ సైనికులు ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ సైనికుడు కృపారావు తన కార్డుపై లిక్కర్ బాటిళ్లు తీసుకెళ్తుండగా ఎక్సైజ్ కానిస్టేబుళ్లు అడ్డగించి అక్రమ కేసు బనాయించారు. అతను తనకున్న కార్డుపైనే లిక్కర్ బాటిళ్లు కొన్నానని బిల్లులు చూపించినా వాటిని చింపి అతనిపై కేసు బనాయించారు. దీంతో మాజీ సైనికులు అరండల్పేట ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. దేశం కోసం సేవ చేసిన సైనికుడిని దూషించి అక్రమ కేసు పెట్టడం సరైన విధానం కాదన్నారు. మాజీ సైనికుడిపై అక్రమ కేసు బనాయించిన కానిస్టేబుళ్లను చట్ట ప్రకారమే ఎదుర్కొంటామని హెచ్చరించారు. ఏంటిది సమాజమా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్ని రకాల నీతులు చెప్పి ఇన్ని రకాల మంచి పనులు చేయండి, పద్ధతిగా ఉండండి, ప్రజలకు మంచి పరిపాలన అందించడం చెప్పి ఒక పక్కన చెప్తుంటే మీరు ఇట్లాంటి తప్పుడు పనులు చేసి మాజీ సైనికుల్ని ఇరికించి ఇచ్చేస్తే ఇది ఎంతవరకు మీ డిపార్ట్మెంట్కి ఎంత చెడ్డ పేరు వస్తుంది? వాళ్ళ కలెక్టర్ గారు ఆదేశించారు వాట్ ఈస్ వాట్ ఎంక్వైరీ చేయండి అని. ఆ ఎంక్వైరీలో నిజాలన్నీ బయటకు వస్తాయి. వచ్చిన తర్వాత మీకు పడే శిక్ష మీకు ఉంటుంది. ఇది గ్యారంటీ. మా వ్యక్తి తప్పు చేస్తే చెప్పండి, మేము తీసుకొని తప్పచెప్తాం మీకు. మేము డిసిప్లిన్ కలిగిన వ్యక్తులం, మేము యూనిఫామ్ వేసుకున్న వ్యక్తులం. యూనిఫామ్ ఇవాళ ఉండకపోవచ్చు, కానీ ఆ డిసిప్లిన్ మాకుంది. కేఎల్పీ పాఠశాలలో బుక్స్ యూనిఫామ్ అమ్మడంపై ఏబీవీపీ నాయకులు ఆందోళన చేయడంతో వారిని పట్టాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు యూనిఫామ్ అమ్ముతున్న స్కూల్ యాజమాన్యంపై ఏబీవీపీ నాయకులు డీఈఓ సలీం బాషాకి ఫిర్యాదు చేశారు. దాంతో విద్యాశాఖ అధికారులు స్కూళ్లలో తనిఖీలు చేపట్టి బుక్స్ యూనిఫామ్స్ ఉన్న రూమ్లను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకుడు అజయ్ మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం బుక్స్ యూనిఫామ్ పేరుతో డబ్బు దోచుకుంటున్నారని మండిపడ్డారు. విద్యాశాఖ అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 21వ తేదీన విద్యాశాఖ కార్యాలయం ఎదుట ధర్నాలు నిర్వహించనున్నామని హెచ్చరించారు. కేఎల్పీ యాజమాన్యం మాపై దాడి చేసి మా మీద కేసు పెట్టారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ సభ్యులు పాల్గొన్నారు. మా దృష్టికి వచ్చింది, ఈ స్కూల్లో వచ్చి చూసాము, ఎవిడెన్స్ తీసుకెళ్తున్నాము, దాని ప్రకారం వీళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఎవ్వరు బుక్స్ అమ్మకూడదు, అమ్మితే వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. సార్ చెప్పే వినండి సార్, వార్న్ అయితే వద్దు, స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్ మాకు దొరికితే మాత్రం వాళ్ళపైన చర్యలు అయితే తీసుకుంటాం. వెస్ట్ మండలంలో కానీ ఎక్కడన్నా కానీ స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా విద్యార్థులకి విదిన్ ద క్యాంపస్ బుక్స్ అమ్మకూడదు, యూనిఫామ్స్ అమ్మకూడదు. అలాంటి మా దృష్టికి వస్తే ఇమ్మీడియట్గా మేము చర్యలు తీసుకుంటాము. ఇప్పుడు ఈ స్కూల్కి వచ్చి కూడా అదే చర్యలు తీసుకుందాం, పై అధికారులు కూడా రిపోర్ట్ చేస్తాం. ఇంకా ముందు కూడా వీటి మీద ఇన్స్పెక్షన్ ఉంటుంది. ఇలాంటి మా దృష్టికి ఏదైనా వస్తే ఇమ్మీడియట్గా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ స్కూల్కి వచ్చేసి సీల్ చేసాం. ఇంకా వాళ్ళు ఇక్కడ అమ్మకుండా మేము చర్యలు తీసుకుంటాం, పై అధికారులు కూడా ఇన్ఫామ్ చేస్తాం. ఇట్లాంటివి జరగకుండా ఇంకా మా దృష్టికి ఏమొచ్చినా కానీ ఇమ్మీడియట్గా మేము యాక్షన్ తీసుకుంటాం. స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏ ప్రైవేట్ స్కూల్ కూడా ఇట్లా అమ్మటం కానీ, పిల్లల దగ్గర ఎక్కువ ఫీజులు వసూలు చేయడం కానీ, బుక్స్కి సంబంధించి యూనిఫామ్స్ అనేది అట్లాంటి అవకాశం లేదు. అది మా దృష్టికి వస్తే మేము కూడా ర్యాండమ్గా ఇన్స్పెక్షన్ చేస్తాం మా క్లస్టర్ సిఆర్ఎంటీ ద్వారా. ఇంకా మేము కూడా వెళ్ళి చూస్తున్నాము. ఇట్లాంటి మా దృష్టికి వస్తే ఇమ్మీడియట్గా మేము పై చర్యలు చేసి ఇన్ఫామ్ చేసి ఇమ్మీడియట్గా చర్యలు తీసుకుంటాం. మాట్లాడలేని మనుషుల జీవితాల్లో ఆత్మవిశ్వాసం నింపడం కోసం ప్రముఖ యూట్యూబర్ స్టైల్ రవి చిత్రీకరిస్తున్న 51వ షార్ట్ ఫిలిం నిశ్శబ్ద గీతం పోస్టర్ను తూర్పు ఎమ్మెల్యే నజీర్ విడుదల చేశారు.
బాపట్ల జిల్లా కావూరి గ్రామానికి చెందిన స్టైల్ రవికి యూట్యూబ్లో లక్షల్లో వీక్షకులుండడం అభినందనీయమని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ కొనియాడారు. సినిమాలను మించి యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్లకు విశేష ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో సమాజ శ్రేయస్సు కోరే కథాంశాలను షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఎంపిక చేసుకోవాల్సిందిగా ఆయన సూచించారు. మాటలు రాని మనిషి గుండె చప్పుడే స్టైల్ రవి చిత్రీకరిస్తున్న నిశ్శబ్ద గీతం యూట్యూబ్లో హల్చల్ చేయగలదనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రముఖ యూట్యూబర్ స్టైల్ రవి మాట్లాడుతూ తన షార్ట్ ఫిల్మ్లను ఆదరిస్తున్న లక్షలాది వీక్షకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో యశ్వంత్ చంద్ర, కాకాని వెంకటేశ్వరరావు, జ్యోతి, మల్లెపాడు రమేష్, వీరంకి లక్ష్మి నటిస్తున్నట్లు చెప్పారు. షార్ట్ ఫిల్మ్స్ లో హాఫ్ సెంచరీ చేసినటువంటి తొలి ఆంధ్రుడిగా స్టైల్ రవి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, ప్రపంచంలో ఒక కొత్త క్రేజ్ ఉన్నటువంటి స్టైల్ రవి తనైనటువంటి శైలిలో అనేక చిత్రాలను సినిమాలకు దీటుగా యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ ని రెడీ చేసి ఈరోజు నిశ్శబ్ద గీతం ఒక మూగ మనిషి తన మాట్లాడినటువంటి విషయాన్ని ఏ విధంగా ఎదుటి వాళ్ళకి చెప్తారో ఒక మంచి కాన్సెప్ట్ తో, అనేక కాన్సెప్ట్స్ తో గతంలో కూడా పనిచేయడం జరిగింది. ఈ నిశ్శబ్ద గీతం అనేటువంటి షార్ట్ ఫిల్మ్ ని ఒక చక్కటి సన్నివేశంతో రూపొందించినటువంటి స్టైల్ రవి ఇంకా ముందుకు సాగాలని చెప్పి విపరీతమైనటువంటి యూట్యూబ్ లో ఆయనకు ఒక మంచి క్రేజ్ ని ఇంకా ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ స్టైల్ రవి గారిని ప్రత్యేకమైనటువంటి ఎల్నినో ప్రభావంతో ఎండల తీవ్రత కొనసాగుతోంది. నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా కదలకపోవడానికి కారణం ఎల్నినో ప్రభావమే అని వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణంగా జూన్లో ఉష్ణోగ్రతల నమోదు కాస్త తక్కువగా ఉండాల్సింది పోయి వడగాల్పులు కూడా వీస్తుండడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం వల్లే ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదురవుతున్నాయని పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమరావతి రోడ్డు ఐడి హాస్పిటల్ ప్రక్కన శ్రీ బాలాజీ డ్రై ఫ్రూట్స్ షాప్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రొప్రైటర్ వంశీ మాట్లాడుతూ మానవ శరీరానికి డ్రై ఫ్రూట్స్ ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ప్రస్తుతం ఉన్న కాలంలో జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తూ తక్షణమే శక్తిని అందిస్తాయని అన్నారు. శ్రీ బాలాజీ రైస్ డ్రై ఫ్రూట్స్ షాప్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, రైస్ అందుబాటు ధరల్లో ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగరాజకుమారి, బాలు, శివ, ఆంజనేయులు, వేణు తదితరులు పాల్గొన్నారు. మాది ఈరోజు బుధవారం శ్రీ బాలాజీ రైస్ అండ్ డ్రై ఫ్రూట్స్ అనే షాపు అమరావతి రోడ్ ఐడి హాస్పిటల్ పక్కసందులో ప్రారంభోత్సవం జరిగింది. ఇది కేఎఫ్సి ఎదురు లైన్లో ఉంటుంది. తప్పకుండా అందరూ ఇచ్చేసి సరసమైన ధరలకి లభించును. ఇక్కడ అందరూ ఇచ్చేవలసిందే కోరుచున్నాము. మా దగ్గర ఆర్గానిక్ ఆయిల్స్, డ్రై ఫ్రూట్స్, సింగిల్ పాలిష్ రైస్, వైట్ రైస్ ఇవన్నీ సరసమైన ధరలకు లభిస్తాయి. థ్యాంక్ యూ. పిస్తా, బాదం, వాల్నట్స్ అట్లాంటివన్నీ కూడా మనకి అన్నీ అందుబాటులోకి వస్తాయి. ఇంకా కారపళ్ళు, హోమ్లీ కారపళ్ళు కూడా ఉంటాయి మన దగ్గర. ఇవన్నీ మనకి హెల్త్కి సంబంధించినవి అన్నీ మన దగ్గర దొరుకుతాయి కాబట్టి అందరూ ఒకసారి విజిట్ చేసి ఒకసారి అందరూ చూసుకొని వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో బీసీ నేతలు దొంతా బ్రహ్మం, దేవల దుర్గారావు పార్టీ కండువా కప్పుకున్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి వైసీపీ నుంచి దొంతా బ్రహ్మం, దుర్గారావు, రఘు జాయిన్ అయ్యారని అన్నారు. మార్పు కోసం జనసేన పార్టీ ఆవిర్భవించింది. రాజధాని నిర్మాణం, గుంటూరు ప్రగతి పరుగులు తీస్తోందని, డివిజన్ స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. మంచి నాయకుడిగా బ్రహ్మం ఎదగాలని కోరుకున్నారు. జనసేన పార్టీలో పనిచేసేవారు కుల మతాలకు అతీతంగా పనిచేయాలని, పార్టీలో గౌరవం పెంచుకునేలా పనిచేయాలని, దేశంపై ప్రేమ ఉండాలి, తర్వాత పార్టీ కోసం పనిచేయాలని బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇక్కడ మనకి డ్రైనేజ్ సిస్టమ్ కానీ, వాటర్ సిస్టమ్ కానీ, ఎలక్ట్రిసిటీ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఇవన్నీ చేయాలంటే మనకు ఒక మంచి నాయకుడు ఉండాలి. ఒక మంచి నాయకుడు ఉంటే ఖచ్చితంగా మనకన్నీ మున్సిపాలిటీకి పోరాటం చేసుకుంటాడు. అలాంటి భావాలు ఇవన్నీ ఉన్నటువంటి వ్యక్తి బ్రహ్మం గారు కనుక ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఒక మంచి నాయకుడిగా ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దీవిస్తూ
మీరందరూ కూడా అతనికి సపోర్ట్ చేయాలని, తద్వారా మంచిగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దాంట్లో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి మీరందరూ కూడా కోరుకుంటూ మరొకసారి వీళ్ళ మిత్ర బృందాన్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా పార్టీలకు ఆహ్వానం చేస్తూ రేపటి నుంచి మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులతో కలిసి మీరందరూ కూడా పార్టీ అభివృద్ధిలో పాల్పంచుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మీరందరూ కూడా కోరుకుంటూ సెలవుస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జనసేన పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా దేశం కోసం పనిచేస్తే ఎట్లా పనిచేస్తారో సైనికులు, జనసేన పార్టీ కూడా జన సైనికుల్లాగా అట్లనే పనిచేయాలని చెప్పి కూడా పేద ప్రజల కోసం పనిచేయాలి. ఎక్కడైతే సమస్య ఉంటే ఆ సమస్యను పరిష్కారం చేసే దిశగా పనిచేయాలని చెప్పి కూడా ఆ దిశగా తమ్ముడు బ్రహ్మాన్ని కూడా ఆ దిశగా ప్రయాణం చేయాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి బ్రహ్మానికి సంబంధించినటువంటి మిత్ర బృందానికి, వీర మహిళలకి, జన సైనికులకి ఇచ్చేసిన అందరికీ కూడా ప్రత్యేకంగా స్వాగతం, అభినందనలు తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు మీకు నిండుగా ఉండాలని ఉంటాయని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కమిషనర్ మయూర్ అశోక్ జాతీయ రహదారి వెంబడి సర్వీస్ రోడ్లను, అమరావతి రోడ్, ఆర్టీఓ కార్యాలయం రోడ్లో ఉన్న అన్నా క్యాంటీన్లను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సర్వీస్ రోడ్ వెంబడి పేరుకుపోయిన చెత్త చెదారాన్ని, వ్యర్థాలను తక్షణమే తొలగించి ఆ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. నగర పరిధిలోని రోడ్లపై ఇష్టారాజ్యంగా చెత్త, ప్లాస్టిక్ మరియు ఇతర వ్యర్థాలను పారబోసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రధానంగా కొబ్బరి బొండాలు వంటి వ్యర్థాలు వచ్చే వీధి వ్యాపారులకు వ్యర్థాలను రోడ్ల పక్కన వేయవద్దని నోటీసులు ఇవ్వాలన్నారు. నగరంలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చూడడంలో భాగంగా డ్రైన్లలో పేరుకుపోయిన సిల్ట్ను పూర్తిగా తీసివేయాలన్నారు. డ్రైన్ల నుండి తీసిన సిల్ట్ను రోడ్డు పక్కన వదిలేయకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా తక్షణమే అక్కడి నుండి తరలించేలా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం అమరావతి రోడ్, ఆర్టీఓ ఆఫీస్ రోడ్ సమీపంలో ఉన్న అన్నా క్యాంటీన్లలో పేదలకు అందుతున్న భోజన నాణ్యతను తనిఖీ చేయడంతో పాటు క్యాంటీన్లలో కల్పించిన తాగునీరు, కూర్చునే సదుపాయం వంటి వివిధ మౌలిక వసతులను పరిశీలించారు. గుంటూరు నగర వాసులకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించే లక్ష్యంతో నగరాన్ని హరితంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు జీఎంసీ ప్రత్యేక చర్యలు చేపట్టిందని, ఇందులో భాగంగా శ్రీవత్స బృందంతో కలిసి పార్కుల అభివృద్ధి, మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై కమిషనర్ మయూర్ అశోక్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఉన్న పార్కులను కేవలం సాధారణ ఖాళీ స్థలాలుగా కాకుండా వినూత్నమైన థీమ్ బేస్డ్ విధానంతో దశల వారీగా అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జీఎంసీ పరిధిలో సర్ప్ ప్రక్రియ ఈ నెల 15 నుండి జూలై 14 వరకు జరుగుతుందని నగర కమిషనర్ ఈఆర్ఓ మయూర్ అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ సర్ప్ ప్రక్రియలో భాగంగా 2002 నాటి ఓటర్ల జాబితాను ప్రస్తుత జాబితాతో క్షుణ్ణంగా పరిశీలిస్తారని పేర్కొన్నారు. 1 కంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు ఉన్నవారిని గుర్తించడంతో పాటు పాత జాబితాలో ఉండి ప్రస్తుతం అక్కడ లేని వారి వివరాలను సేకరిస్తారన్నారు. సర్వే సమయంలో బిఎల్ఓలు ఇచ్చే 2 ఫారాలను పూర్తి చేసి ప్రజలు వారికి సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. సర్వే అనంతరం ఓటర్ల సంఖ్యను హేతుబద్ధీకరించి పోలింగ్ కేంద్రాల సంఖ్యను పెంచుతామన్నారు. ఓటర్ల జాబితా రూపకల్పనలో ఎలాంటి లోపాలు లేకుండా సిబ్బంది సర్వే చేస్తున్నారని, లాక్ చేసి ఉన్న ఇళ్లకు కూడా తిరిగి వస్తారని తెలిపారు. ప్రజలందరూ ఎటువంటి అపోహలకు గురికాకుండా బిఎల్ఓలకు తగిన సమాచారం ఇచ్చి ఈ ఓటర్ల జాబితా సవరణను విజయవంతం చేయాలని కోరారు. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మాక్సిమం 18,000, మోడల్ 17,000. నెంబర్ 5 మినిమం 13,500, మాక్సిమం 18,500, మోడల్ 17,300. 341 రకం మినిమం 14,000, మాక్సిమం 18,000, మోడల్ 17,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 14,000, మాక్సిమం 17,500, మోడల్ 17,000. బడిగి 355 మినిమం 15,000, మాక్సిమం 20,000, మోడల్ 19,000. దేవనారు డిలెక్స్ మినిమం 15,000, మాక్సిమం 19,000, మోడల్ 18,000. ఆర్మూర్ రకం మినిమం 13,000, మాక్సిమం 17,500, మోడల్ 16,000. ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 15,000, మాక్సిమం 26,000, మోడల్ 24,000. నెంబర్ 5 మినిమం 15,500, మాక్సిమం 25,500, మోడల్ 24,000.
341 రకం మినిమం 15,500, మ్యాక్సిమం 24,500, మోడల్ 23,500. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 15,500, మ్యాక్సిమం 21,500, మోడల్ 20,000. బడిగి 355 మినిమం 16,000, మ్యాక్సిమం 25,500, మోడల్ 24,000. దేవనారు డీలక్స్ మినిమం 15,000, మ్యాక్సిమం 23,500, మోడల్ 23,000. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,500, మ్యాక్సిమం 11,500, మోడల్ 10,500. నెంబర్ 5 మినిమం 7,500, మ్యాక్సిమం 12,000, మోడల్ 10,500. 341 రకం మినిమం 8,000, మ్యాక్సిమం 12,500, మోడల్ 11,500. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 7,500, మ్యాక్సిమం 9,800, మోడల్ 9,500. బడిగి మినిమం 8,500, మ్యాక్సిమం 12,000, మోడల్ 11,000. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.